డాడీ నాకు చాక్లెట్ కావాలి. నేను కొనివ్వనురా. ఎందుకు డాడీ? ఎందుకు కొనివ్వాలరా? జనాలు మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, అంతేగాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నీకెందుకు కొనివ్వాలి? మీరు ఉండండి డాడీ. ఆ, జబర్దస్త్ మోజీ ఛానల్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. చూసారుగా ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా డాడీ నాకు చాక్లెట్ కొనిస్తారు. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. గాలి పీల్చుకుంటూ బతకడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నాను డాడీ. ఏంటి బాబు, గాలి పీల్చుకుంటూ బతకడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నావా? ఎస్. అంటే భోజనం లేకుండా నీళ్లు లేకుండా బతికేద్దామనే? ఎస్. అవి తినాలి అంటే సంపాదించాలి, సంపాదించాలి అంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి అంటే బాగా చదవాలి. మరి లేకపోతే పుక్కానికే దొరుకుతాయా? అందుకే ఇన్ని చేయాలంటే వయసు దాటిపోతుంది. యూత్ డాడీ, యూత్. యూత్ లాగా ఆలోచించు, నాలాగా యూత్ లాగా ఆలోచిస్తే అన్ని షార్ట్ కట్లే. ఏదైనా షార్ట్ కట్లో చేయడం మా యూత్కి అలవాటు డాడీ. దానివల్ల ఎంత టైం సేవ్ అవుతుంది, అసలు ఖర్చే ఉండదు. ఇట్స్ ఫ్రీ. నోరు మీరా పిచ్చి సన్నాసి. గాలి పీల్చుకుంటూ బతుకుతాడంట, గాలి పీల్చుకుంటూ. మేమంతా పిచ్చోలమా? ఒళ్ళంతా హోనం చేసుకొని రక్తం చిందించి సంపాదించి తింటున్నాం. వీడు గాలి పీల్చుకుంటూ బతుకుతాడంట, గాలి పీల్చుకుంటూ. మరి ఎందుకురా 3 పూటలు పందిలాగా తిని తెగ బలుస్తున్నావు? ఇంట్లో ఉన్న బియ్యం సంచులన్నీ ఖాళీ చేశావు. డాడీ, చేతనైతే ఎంకరేజ్ చేయి, అంతేకాని ఇలా డిస్కరేజ్ చేయకు. నిన్ను ఎంకరేజ్ చేస్తే నీతో పాటు నాకు కూడా పిచ్చి లేసిందని ఇద్దరిని పిచ్చాసుపత్రిలో జాయింట్ చేస్తారా? పిచ్చి డాడీ, నేను మంచి గోల్తో ఉన్నాను. ఏంటది నీ పిచ్చి కాకపోతే? అసలు ఇది ఎంత మంచి ఐడియానో తెలుసా డాడీ? దీంతో మన జీవితం గిర్రమని తిరుగుతుంది డాడీ. ఈ దెబ్బతో మనం ఒక బిలియనీర్, ఒక మిలియనీర్, ఒక ట్రిలియనీర్ అయ్యి ఈ ప్రపంచాన్ని శాసించాలి డాడీ. ఈ ప్రపంచాన్ని శాసించాలి అంటే ఈ ఐడియాని చెక్కాలా వద్దా? ఈ నా ఐడియా సక్సెస్ అవ్వాలని నీ ఈ సుపుత్రరత్నాన్ని, నీ ఈ గారాల పట్టిని, నీ ముద్ర కొడుకు ఒక శంకారామం పూరించాడు డాడీ. చెప్పు తీసుకుంటా బెదవా. తినడానికి తిండి లేదు గాని లొట్ట పీస్ కావాలంట వీడికి. చదవడం చేత గాని దద్దమ్మ. కాలేజీకి వెళ్లాల్సి వస్తుందని ఈ సినిమా స్టోరీలని చెప్తున్నావరా బెదవా? ఓ సన్నాసి. అను డాడీ అను. ప్రతి మొదటి మెట్టు ఎక్కడానికి అది మొట్టు కాదురా, మెట్టు. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? సర్లే, ప్రతి మొదటి మెట్టు ఎక్కేటప్పుడు ఇలాంటి అవమానాలు, నిందలు కామన్ కదా డాడీ. ఏడిసావు బెదవా. ఎవడైనా పనికొచ్చే పని చేస్తాడు. వీడు గాలి పీల్చుకుని బతకడం ఎట్లా అంట, బతకడం ఎట్లా. ఎస్. చెప్పు తీసుకుందంతా. ఇంకొక నిమిషం నా ముందు కనిపించావంటే. ఛీ, ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పుడు ఇంతే, అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. తంతా వెదవా, పో బయటికి పో. ఓకే బాయ్. డాడీ, నన్ను చూస్తుంటే నీకు ఆర్నాల్డ్ గుర్తు వస్తున్నాడు కదా? నిన్ను చూస్తుంటే ఆర్నాల్డా? నువ్వు ఆర్నాల్డ్ కాదురా, లారీ ఇచ్చే హారన్ సౌండ్ లో ఉంటావు. నువ్వు ఆర్నాల్డ్ ఏంట్రా? డాడీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను అన్నం తినను. తినకు. నిజంగానే తినను. నిజంగానే తినకురా. నేను తినను అంటే నీకేం అనిపించడం లేదా డాడీ? అనిపిస్తుంది. ఏమని? నన్ను బ్రతిమిలాడాలనిపిస్తుందా? కాదు మరి బియ్యం మిగులుతాయా అనిపిస్తుంది. నీలాంటోడే ఇంట్లో బిర్యానీ ఉంది తినరా అంటే వద్దు నాకు గడ్డి కావాలి అన్నాడంట. ఆ ఎదురుంటి వాళ్ళ డాడీని చూడు, అన్ని కొనిస్తున్నాడు వాళ్ళ కొడుక్కి. వాళ్ళ బాబు అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి కొనిచ్చాడు. నేను వచ్చాను కదా. నువ్వెప్పుడొచ్చావురా ఫస్ట్? మొన్న ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాను కదా. అది వెనుక నుంచి ఫస్ట్ కదా. నువ్వు ఫస్ట్ రమ్మన్నావు కానీ అది వెనుక నుండా ముందు నుండా అన్ని చెప్పలేదు. వెదవ పంచులు ఎక్కువ అవుతున్నాయి. తొందరగా బయటికి వెళ్ళి తొందరగా ఇంటికి రా. ఓకే. లైబ్రరీలో ఎంత సైలెన్స్ గా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉందిరా ఇక్కడ కూడా. సర్లే గాని వీడేంట్రా ఇంకా రాలేదు? వాడికి కాల్ చెయ్యి. సర్లే, కిరోసిను అగ్గి పెట్టే ఇవ్వు. కిరోసిన్ అగ్గి పెట్టేందుకురా? నువ్వే కదరా వాడిని కాల్ చేయమన్నావు. ఓరి బాబు, నేను వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పా, అంతేగాని కిరోసిన్ పెట్టి అగ్గి పెట్టి కాల్ చేయమని లేదు. అని అలా స్పష్టంగా చెప్పాలి. అయినా అరే, నేను
ఎందుకురా? ఏమైంది? నేను ప్రేమించానురా. కంగ్రాట్స్ రా మామ. థ్యాంక్స్ రా. ఇంతకి ఎవరిని రా? అది మా కొత్త బైక్ ని ప్రేమించానురా. బైక్ ను ప్రేమించడం ఏంట్రా? అదేంట ఓన్లీ మనుషుల్ని ప్రేమిస్తారా, వస్తువులను ప్రేమించరా? ప్రేమిస్తావు. పిచ్చి ముదిరితే పందేసే ఐస్ క్రీమ్ ని కూడా ప్రేమిస్తావు నువ్వు. హాయ్ రా. ఏంట్రా ఎలా ఉంది బిజినెస్? గిరాకీ లేదురా, అంతా డొల్లే. అదేంట్రా ఎవరు రావడం లేదురా. ఎవరు రావడం లేదా? ఉండు, నీకు మంచి గిరాకీ తీసుకొస్తా. ఒరేయ్, ముందు నీ చెప్పేది విను. ఉండరా నువ్వు. ఫ్రెండ్ బిజినెస్ డల్ గా ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను? నువ్వు ఉండు చెప్తా. ఇదేంటి, అసలు నేను ఏం లాటరీ పెట్టానో తెలియకుండా రెచ్చిపోతున్నాడు. సరే చూద్దా. అరే నీకు ఒక విషయం చెప్పాలరా. మొన్న నా లవర్కి ఒకటి ఇచ్చాను. తర్వాత వాళ్ళన్న వీనికి ఒకటి ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఎస్, యూజ్ మీ. నాకు అర్థం కాలేదు. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయి గాని. ఏంటో మీ అభిమానం. మీరు ఈ సిటీకే కొత్త కదా? నీకెలా తెలుసు? నేనంతే, నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి. రియల్లీ? నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. అరే నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసేట్టు అనిపిస్తుందండి. ఓ, మీకు కూడానా? ఎక్కడా? మీకెక్కడా? అదా, నేను మొన్న గుడికి వెళ్ళాను. అక్కడ అడుక్కునే వాళ్ళలో ఒకరు సేమ్ నీలాగే ఉన్నారండి. అవునా? మరి నన్నెక్కడ చూశారు? ఓహో, మీరు ఆ గుడికి వెళ్ళారు కదా, అవును. ఆ వ్యక్తిని చూశారు కదా. అవును. ఆ వ్యక్తి పక్కనే ఇంకోడు కూర్చున్నాడు, సేమ్ నీలాగానే ఉన్నాడు. అబ్బో, సరే గాని ఏంటి అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అన్నట్టు మర్చిపోయా, నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. అయితే ఏం చేయమంటారు? కొంచెం ఈ 100 రూపాయలకు చిల్లర ఇవ్వండి. ఏంటి ఈ 100కు చిల్లరా? బాబు, ఏంటి? నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉంది. నా దగ్గర అవి కూడా లేవు. ఒరేయ్, ఎంత పని చేశారా? అది కాదండి, ఊరికే ఇలా అంటే చినిగిపోయింది. నాకదంతా తెలియదు, నా 100 రూపాయలు నాకు కావాలి. ఇదేంటి పిత్రే వాళ్ళ అబ్బాయి లాగా ఉన్నాడు? అతనేంటి ఏదో గొడవ పడుతున్నాడు? వెళ్ళి అర్జెంటుగా కాపాడదాం. వస్తున్నా. ఏంటి బాబు, ఏమైంది? జఫా అంకుల్, మీరా? నేనే. ఎవడు వీడు నీ మీదికి వస్తున్నాడు? ఏయ్, మాటలు మర్యాదగా రాని. అయ్యా జఫా అంకుల్, ముందు నేను చెప్పేది వినండి. అరే, ఇదేదో తేడా జరిగేలాగుంది, మనం సైలెంట్ గా సైడ్ అయిపోదాం, సరేరా? నువ్వు ఉండు బాబు, నన్ను ఆపకు. అరే అది కాదు జఫా అంకుల్. నన్ను ఆపకు బాబు, నన్ను ఆపకు. అంతేనంటారా? అంతే. సరే మీ కర్మ. ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? నా ఏరియాకొచ్చి నన్నే ఎవడ్రా నువ్వంటావా? అంటారా? మళ్ళీ అంటావా? నిన్ను ఇలా కాదురా, ఒక్కటి పీక్తా. అమ్మ, 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 అమ్మ. నన్ను ఒక్కటి పీక్తావా? నిన్ను 2 పీక్తాన్రా. ఆపండి, మీ ఇద్దరు 100 రూపాయల కోసం కొట్టుకుంటున్నారు. 100 రూపాయల? అవునరా, నీ వాడికి 100 రూపాయలు చిల్లర కోసం ఇస్తే నా 100 రూపాయలు చెప్పాడు. నిజమేనా? యా.